రైతు సోదరులకు గుడ్ న్యూస్ అందించింది భారత వాతావరణ శాఖ. సగటు వర్షపాతం కన్నా కూడా ఈ ఏడాది 108% వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అంటే సగటు వర్షపాతం కన్నా కూడా 8% అధికంగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. మనకు సహజంగా జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ ఈ 4 మాసాల్లో వర్షాకాలం దాదాపుగా 87 సెంటీమీటర్ల వర్షపాతం భారతదేశంలో నమోదు కావాలి. కొన్ని ప్రాంతాల్లో కొంచెం ఈశాన్య రాష్ట్రాల్లో ఎక్కువగాను, కొన్ని ప్రాంతాల్లో తక్కువగాను ఉంటుంది సగటు వర్షపాతం కూడా. అయితే మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, ఈ బీహారు, ఉత్తరప్రదేశ్ ఈ ప్రాంతాల్లో సగటు కన్నా ఎక్కువగాను, ఈశాన్య రాష్ట్రాలు సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, త్రిపుర, నాగాలాండ్ ఈ రాష్ట్రాల్లో సగటు వర్షపాతం. ఇక దక్షిణాది రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ ఈ రాష్ట్రాల్లో సగటు కన్నా కూడా 4% అంటే 104% వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని స్పష్టంగా భారత వాతావరణ శాఖ లేటెస్ట్ రిపోర్ట్ ద్వారా భారత వాతావరణ శాఖ రిపోర్ట్ విడుదల చేసింది. ఇక రాబోయే 3 రోజుల పాటు ఒకవైపు ఋతుపవనాలు, మరొక వైపు అల్పపీడన ప్రభావంతో పెద్ద ఎత్తున వర్షాలు కురిసే అవకాశం ఉంది 2 తెలుగు రాష్ట్రాల్లో. ఇప్పటికే ముంబైని వర్షాలు ముంచెత్తాయి. 107 సంవత్సరాల్లో ఎన్నడూ లేని విధంగా ఒకే రోజు 20 సెంటీమీటర్లు, ఆ రెండో రోజు 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో జనజీవనం అంతా స్తంభించిపోయింది. కేరళలో నైరుతి ఋతుపవనాలు కూడా పెద్ద ఎత్తున వర్షాలు తీసుకొచ్చాయి. అక్కడ రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఇక రాబోయే 3 రోజుల్లో తెలంగాణలోని అన్ని జిల్లాల్లోనూ, ఆంధ్రప్రదేశ్లోని అన్ని ప్రాంతాల్లోనూ ఒక మోస్తరు నుంచి భారీ, అక్కడక్కడ అతి భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇక ఈ అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉంది. దీని మీద సాయంత్రానికి మరింత స్పష్టత వస్తుంది. ఆ తర్వాత తుఫానుగా మారుతుందా లేదా అనే వివరాలతో మనం మరో వీడియోలో తెలుసుకుందాం.